పత్రికా మిత్రులకు మా సోదరులకు రిపోర్టర్స్కి అందరికీ కూడా నట్టి కుమార్ హృదయపూర్వక నమస్కారాలు. అది యాక్చువల్గా ఈ ఇష్యూ కోసం నేను రావాలని నేను అనుకోలేదు. ఎందుకంటే ఛాంబర్లో పెద్దలు కూర్చొని అటు వాళ్ళకి టైటిల్ ఇష్యూ మాకేమీ లేదు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్స్కి కానీ మాకు కానీ ఏ ఇష్యూ లేదు. సినిమా 25 రిలీజ్కి ఆల్రెడీ మేము డేట్ వేసాం. సినిమా రిలీజ్ నేను అయిపోయింది కూడా. కానీ మాకు సినిమా రేపు రిలీజ్ అవుద్దనగా 24వ తారీఖు నాడు యాక్టర్ నిఖిల్ మా సినిమా చూడొద్దు అని ఒక ఫేస్బుక్ ట్విట్టర్ నుంచి పోస్ట్ చేశాడు. పోస్ట్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, నా ఫోటో పెట్టుకొని నా లోగో పెట్టుకొని సినిమా టికెట్లు అమ్ముకుంటున్నారు అన్నాడు. అసలు నేను ఒకటే నిఖిల్ని అడుగుతున్నా, అసలు నువ్వెవడివి? నీకేం తెలుసు? సినిమా టైటిల్ అనేది నీ ప్రొడ్యూసర్స్ ఏ టైటిల్లో నీకు చెప్పారా? అసలు ఆ టైటిల్ ఏంటి? అసలు విషయం ఏంటి? అసలు నువ్వు అడిగావా? అసలు అడగకుండా నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి నా సినిమా చూడొద్దని చెప్పడానికి నువ్వెవరు? నెంబర్ 1. నెంబర్ 2, సినిమా టైటిల్ ముద్రా టైటిల్ నాది. ముద్రా టైటిల్ నాది. ఇదిగోండి, ఈ ముద్రా టైటిల్ నాకు ఛాంబర్ ఇచ్చింది, పబ్లిసిటీ క్లియరెన్స్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది. క్లియర్గా చూడండి, ఇది ముద్రా టైటిల్. ఈ టైటిల్ నా టైటిల్ని లాక్కున్నాడు అన్నాడు. అస్సలు నేను ఒకటే నీకు అడుగుతున్నా, నిఖిల్, నువ్వు నిర్మాతవా? నీకు టైటిల్ ఉంటే, నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగాడు అయితే నీ టైటిల్ నేను ఏదైతే చూపించానో నువ్వు చూపించి నువ్వు డిబేట్కి వస్తావా? నువ్వు ఏదైతే ఛానల్లో డిబేట్కి వస్తావా? ఛాంబర్లోకి వస్తావా? లేదా నీ ఇంటికాడ ఉంటే నన్ను రమ్మంటావా? నేను రెడీ. నువ్వు టైటిల్ నీకుందా నిరూపించి నేను తప్పు చేశానని నువ్వు చేస్తే నేను దేనికైనా సిద్ధం. లేకపోతే నువ్వు నిరూపించలేకపోతే, నేను మాట్లాడిన మాటలు నువ్వు నిరూపించలేకపోతే నువ్వు ఇండస్ట్రీ నుంచి హీరోగా విరమించుకొని వెళ్ళిపోతావా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా. 1, నిర్మాతలను నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? వల్గర్ లాంగ్వేజ్ ఏంటి నీ మాటలో? నువ్వు హీరోగా నిన్ను అన్నం పెట్టింది నిర్మాత. ఈరోజు హీరోగా నిలబెట్టింది నీకు నిర్మాత. ఈరోజు నీతో తీస్తున్న సినిమా కూడా ఆ నిర్మాతే. నువ్వు నిర్మాతకి చీప్గా నీ ఫోటోలు పెట్టుకొని సినిమాలు అమ్మేసుకుంటారా? అంటే అంత క్యారెక్టర్లెస్ ఉన్నారా నిర్మాతలు అంటే నీకు? మా షోస్ని ఇమీడియట్లీ స్పందించి ప్రతి హీరో స్పందించాలి. ప్రతి హీరో నిర్మాతని ఏకవచనంతో మాట్లాడినందుకు స్పందించాలి. రెండోది, ఒక ఫేక్ క్రియేట్ చేశాడు. రాఘవేంద్ర థియేటర్లో నా ఫోటో పెట్టుకొని టికెట్లు అమ్ముకుంటున్నారు. రాఘవేంద్ర థియేటర్ ఫేస్బుక్, ఇదే బుక్ మై షో, పేటీఎం. ఏమండి, బుక్ మై షోలో పేటీఎంలో నీ ఫోటో పెట్టి టికెట్ అమ్మితే థియేటర్లోని తంతారు సినిమా లోన్ లేకపోతే. అలాగే రాఘవేంద్ర థియేటర్లోని తంతారు. లేకపోతే థియేటర్ తప్పు చేస్తే థియేటర్ మీద కంప్లైంట్ పెట్టాలి, లేదా బుక్ మై షో మీద కంప్లైంట్ పెట్టాలి, లేదా నువ్వు పేటీఎం మీద కంప్లైంట్ పెట్టాలి. నువ్వు నా సినిమా చూడొద్దంటే నువ్వెవడివి? ఇది కాకుండా నువ్వు ఇంకొకటి, మళ్ళీ నేను రాఘవేంద్ర థియేటర్లో నిన్న తెగింది వీళ్ళంతా ఒకడు ఎవడో పెట్టాడు నాగు అంట. ఆడు పెడితే వీడు దీన్ని పెట్టాడు. వాడంటే, సార్ మీ సినిమా అనుకొని మేము టికెట్లన్నీ కొనిసాం సార్. చెత్త నా కోరికలారా, ఒక్క టికెట్ తెగింది నిన్న. ఒక్క టికెట్ తెగింది రాఘవేంద్ర థియేటర్లో. నా టికెట్ డబ్బులు నువ్వు దొబ్బావా? అవి ఎవరు తీసుకున్నాడు టికెట్ డబ్బులు తెలియాలి. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. దీన్ని ఎక్కడి దాకా తెలియాలి. నువ్వు అది ఒక్క టికెట్ కొనిసాం సార్ అంటే నీ ఫ్యాన్స్ నీ ముఖానికి ఒక టికెటేనా? ఇదా నీ జీవితం? నువ్వు రాఘవేంద్ర థియేటర్లో పెట్టాడు అని రాత్రి 10 గంటలకు మీరు అందరూ కూర్చొని ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ ఆపాలని ఒక 10 మంది, ఒకడెవడో ఒక నాగు, వాడి పేరేది నాగు వారిబల్లో ఏదో ఉంది, వాడు వచ్చి ఒకటి పోస్ట్ చేస్తాడు. నీ ఫేస్బుక్ నీ ట్విట్టర్లో మొత్తం దాంట్లో క్రియేట్ చేసి నీ ఫోటోలు పెట్టి నా లోగో పెట్టి దీన్ని కాలిఫోర్నియాకి పోస్ట్ చేస్తావు. కాలిఫోర్నియా వాడు 2,50,000 మందికి పోస్ట్ చేసి నైట్ సినిమా చూడొద్దని చెప్తారు. ఇదా నువ్వు సినిమాని నిర్మించిన నాగరికత? అంటే నీ సినిమాని నీ సినిమా చూడొద్దంటే నువ్వు ఇంకొకటి సినిమా చూడొద్దంటే ఆ నిర్మాత చచ్చిపోతాడు.
ఈరోజు నేను కాబట్టి సరిపోయింది. ఆ పొజిషన్లో ఇంకో నిర్మాత ఫైనాన్సో డబ్బో తెచ్చుకొని ఇంటి చిన్న నిర్మాత అయితే వాడు ఈరోజు మీకు చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు చేసిన పనికి ఆత్మహత్య చేసుకునేవాడు ప్రతి హీరో కళ్ళు తెరిచి దీన్ని ఖండించకపోతే నిర్మాతలకి అవమానమే జరిగింది. ఈ హీరో నిర్మాతలు కానీ దీన్ని స్పందించకపోతే ఆ నిర్మాత ఏమైనా జరుగుంటే ఏంటి పరిస్థితి? నేను కాబట్టి నీ మీద ఫైట్ చేయడానికి ధైర్యంగా వచ్చా. అందరూ రాగలుగుతారా? ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి మొత్తం టోటల్గా ఒక 10 మంది చెత్తనా కొడుకులంతా కూర్చొని నీ ఇంట్లో కూర్చొని నువ్వు చేసిన పని ఇదా? నీ తల్లిదండ్రులు నేర్పించిన నాగరికత నీకు ఇదా? నీ తల్లిదండ్రులు ప్రొఫెసర్స్ అంటే ప్రొఫెసర్స్ అంటే మరి ఏంటి అంటే ఇదే నేర్పించా నీకు నేర్పించింది ఇదా ఎన్నికలు? రాత్రిప్పుడు 12 గంటలకు 1 గంటకి నువ్వు ఎక్కడ చూసినా నువ్వు పబ్బుల్లో కనబడి నీకు ఇదే జీవితం నీ జీవితం నీ చరిత్ర. సోమవారం ఈవినింగ్ మళ్ళీ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేస్తున్నాం, అందరు నిర్మాతని పిలుస్తున్నాం, మా అసోసియేషన్ కంప్లైంట్ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో దీని విషయం తేలిందాకా ఎట్టి పరిస్థితుల్లో నిఖిల్ సినిమాని రిలీజ్ చేసి ఎవరైతే ఈ నిఖిల్ సినిమా కొన్నారో డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్తున్నాం, మేము కోర్టుకు వెళ్తున్నాం. మా నష్టపరిహారం కట్టిన దాకా దయచేసి ప్రతి నిర్మాత, ప్రతి డిస్ట్రిబ్యూటరు, ప్రతి ఎగ్జిబ్యూటర్ కోఆపరేషన్ చేసి ఈ సినిమా వేస్తే ఆ నష్టాన్ని మీరే భర్తీ చేసుకోవాల్సి వస్తుంది.